దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, అందుకతడు కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి. గమనించినట్లయితే కనుక ఇక్కడ చిన్న కుమారుని యొక్క సందర్భం దేవుడు మాట్లాడుచున్నాడు. తండ్రి చిన్న కుమారుడు తనకి ఇవ్వబడిన ఆస్తి అంతటిని తీసుకొని దుర్వ్యాపారం వల్ల పాడు చేసేసిన తర్వాత, అదంతా ఖర్చైన తర్వాత అతడు పశ్చాత్తాపం పొంది మారు మనసుతో తండ్రి ఎద్దుకు వచ్చినప్పుడు తండ్రి చేర్చుకుంటాడు. అయితే ఇది చూచినటువంటి పెద్ద కుమారుడు వాడంతగా దుర్వ్యాపారం వలన మొత్తం ఆస్తి అంతా పాడు చేసేసాడు కదా, అయినా కూడా వాడిని చేర్చుకుంటున్నావే, ఇంకా ఉండే ఆస్తి అంతా వానికి ఇచ్చేస్తాడేమో అనేటువంటి భయముతో పెద్ద కుమారుడు నిలబడిన పరిస్థితుల్లో తండ్రి అంటాడు, నా కుమారుడా, నువ్వెప్పుడూ నాతో కూడా ఉన్నావు, నాదంతా నీదే అని తండ్రి పెద్ద కుమారునితో మాట్లాడి బలపరుస్తున్నాడు. గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, దేవుడితో మనం ఎల్లప్పుడూ కూడా అక్కడ తండ్రి అంటే దేవుడి స్థానం వస్తుంది. పెద్ద కుమారుడు ఎలాగైతే తండ్రితో కూడా ఉన్నాడో, ఎవరైతే తండ్రితో కూడా ఉంటారో వారికి తండ్రి కలిగిన అంతయు కూడా కుమారునికి సొంతమవుతుంది. కాబట్టి గమనించండి, నువ్వు చిన్న కుమారుని వలె సమస్తము కూర్చుకొని, అంటే నీకు ఇవ్వబడిన రక్షణను, మారు మనసును, పరిశుద్ధాత్మ బాప్తిస్మ ఇదంతయు కూడా కలిగి కూడా నువ్వు మరలా లోకంలోనికి వెళ్ళి లోక సంబంధమైన కార్యాల్లో పాలుపంపులు పొంది నువ్వు పశ్చాత్తపడి మారు మనసు పొంది మరలా తండ్రి ఎదుకు వస్తే తండ్రి చేర్చుకుంటాడు. అయితే అప్పటి వరకు నీ మీద ఉన్నటువంటి తండ్రి యొక్క గొప్ప ప్రణాళిక ఏమైపోతుంది. అయితే ఈ పెద్ద కుమారుడు ఎవరు ఎలా ఏమైనా సరే నేను తండ్రితోనే ఉంటానని చెప్పేసి తండ్రిని హత్తుకొని ఉన్న కుమారుడు ఎలా ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఈ సందర్భంలో చిన్న కుమారుని యొక్క పశ్చాత్తాపం చాలా గొప్పది, అది ఎంత మాత్రం కూడా తీసివేయలేనిది. అయితే తండ్రితోనే ఉన్నటువంటి పెద్ద కుమారుని యొక్క ఆశీర్వాదం కూడా ఎంతో గొప్పది. కాబట్టి నువ్వు తండ్రితోనే ఉండి తండ్రి కలిగిన సమస్తం నువ్వు పొందుకుంటావా, లేదా చిన్న కుమారుని వలె లోక సంబంధంగా వెళ్ళి అన్నీ కోల్పోయి సమస్తము కోల్పోయి మరలా తండ్రి వద్దకు వస్తావా? గమనించు. దేవుడి మాటను దీవించుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా ఈ మాటలను బట్టి స్తోత్రం. మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి, కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.